తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డిని డీజీపీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. ఆయన అక్టోబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులే కలాన్ గ్రామానికి చెందినవారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లోనే అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. 1994లో ఆయన ఐపీఎస్ సర్వీస్ లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్పీగా పలు జిల్లాలో పనిచేశారు. 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్ ఆయన హయాంలోనే జరిగినట్టు తెలుస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కోసావాలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా సేవలందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు.